వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మహిళా సమైక్య కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుకొండ ఏపీఓ సూరమ్మ ఆధ్వర్యంలో ఐఎస్జీఓ ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాకపోతే ఇప్పుడే ఓటరుగా నమోదు కండి. ఓటు హక్కు ప్రాథమిక హక్కు. ఓటు వేయడం పౌరుడి బాధ్యత. ఓటు హక్కు ఒక వజ్రాయుధం. ఓటు విలువ తెలుసుకో. ఓటు వేసి నీ విలువ పెంచుకో. ఓటరు తీర్పు తెస్తుంది మార్పు. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేయుటకు సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓటర్ల దినోత్సవం కింద ఎవరైతే ఇంకా ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ ఓటర్లుగా నమోదు కావడానికి ఈ మహిళలందరితో మా మండల మహిళా సమైక్య కోరుకొండ లో ఉన్నటువంటి మహిళలందరితో డ్వాక్రా మహిళలందరితో ఒక మీటింగ్ అలాగే ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఎవరైతే మాకు సంఘాల్లో ఉన్న తల్లులు వారి పిల్లలకి 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు ఇంకా నమోదు చేసుకోలేనటువంటి వారందరినీ కూడా ఓటు వేయడం మా బాధ్యత కనుక వారందరినీ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఈ కార్యక్రమం అనేది ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. మండల మహిళా సమైక్య కోరుకొండ నుంచి ర్యాలీగా మేము ఇదంతా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు మంచి అందిస్తున్నారు, అందరూ కూడా కొనుక్కుంటారు, మార్కెటింగ్ పెరుగుతుంది, క్వాలిటీగా మనం చేస్తాం. దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని కూడా మనం దీనికి ఓటు హక్కు ఓటు వేయడం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖాడ్గేస్ దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖాడ్గేస్ గారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి గారు శేషవస్త్రం సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. मैडम मैं हैप्पी स्पोर्ट्स को आगे बढ़ाने के लिए हमारा यूथ मिनिस्ट्री है, यूथ के लिए प्रोग्राम आगे लेके जाने के लिए, और डेफिनेटली मुझे पूरा विश्वास है कि सेंट्रल गवर्नमेंट मतलब हमारी सरकार और राज्य की सरकार। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం 3వ ద్వారం నుండి 4వ ద్వారం మార్గం గల సన్నిధి వీధిలోని రహదారిపై అక్రమ కట్టడాలను తొలగించవలసిందిగా పురపాలక సంఘం సిబ్బంది గతంలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినా షాపుల యాజమాన్యం వారు ఖాళీ చేయకపోవడంతో ఈరోజు తెల్లవారుజాము నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో పురపాలక సంఘం అధికారులు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు.
సర్వకుల మత వన సమారాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పురోహితులు డాక్టర్ పెద్దింటి రామం గోదావరి నదీ తీరంలో వీధివారి లంక దనమ్మ మర్రి ఆలయం వద్ద ఈ వన సమారాధన ఏర్పాటు చేశారు. పచ్చని తోటల్లో కాలక్షేపం చేయడం మంచి ఆరోగ్యం, ఆనందం వస్తుంది. ప్రస్తుతం కుల సమారాధనలు జరుగుతున్న సందర్భంగా వినూత్న రీతిలో ఈ సమారాధనని చూసి రామన్ని పలువురు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తపేట సమీపంలో ధనమ్మ మర్రి చెట్టు దగ్గర కార్తీక వనభోజనాలకి వైఎస్ సౌజన్యతో రావడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి కారణం పెద్దింటి రామం గారు మిత్రులు, మంచి మనసున్న మంచి మనిషి. నాకు సుమారు 6-7 ఏళ్ళ బట్టి పరిచయం. ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు. బట్ ఈ సంవత్సరం అదృష్టం కొద్ది షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నేను సడన్గా అనుకొని వచ్చాను. మంచి భోజనం పెట్టారు. అందరం చక్కగా అందరం కలిసి భోజనం చేసాము. ఆ మహాశివుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, ముఖ్యంగా రామం గారు వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ కురుమూర్తి దేవస్థానం కమిటీ సభ్యులు బత్తుల బలరాజ్ చిన్న చింతకుంట మండల కేంద్రంలో జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, అప్పంపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మాజీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ విజయసారథి రెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో ఉన్నత పదవులు అనుభవిస్తూ 100 జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరారు. Last year. Happy birthday to you. Happy birthday to you. Madam, recipients happy making and birthday card to happy birthday to you. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్, ఆంబకంటి, మదన్పూర్ గ్రామాలలో చిరుత హల్చల్ చేస్తుంది. గత 15 రోజులుగా చిరుత నిర్మల్ జిల్లాలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గురువారం రాత్రి 2 ఆవులపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అటవీ అధికారులు చిరుతను డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. రిపోర్టర్ రిమో అని
రైతులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ఆ దిశగానే పనిచేయాలని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, పత్తి కొనుగోళ్లు CCI సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా CCI అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు CCI అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు వితిన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, వితిన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు, 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. కడప నగరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలకే మందు బాటిల్స్ను కూటమి ప్రభుత్వం మందుబాబులకు అదే ధరలు విక్రయిస్తున్నారని, అదే క్వాలిటీ అదే బ్రాండ్ మందును మందుబాబులకు అమ్ముతున్నారని మీడియా ముందు మందు బాటిల్స్ రేట్లు చూపెట్టారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నేను ప్రొద్దుటూరులో ఓడిపోవడానికి మందుబాబులే కారణమన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మందుబాబులకు ఇచ్చిన మాట వేరు, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ రేట్లకైతే మందు సరఫరా చేసిందో ప్రస్తుతం అదే రేట్లకు కూటమి ప్రభుత్వం విక్రయిస్తుందన్నారు. ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఈ కింగ్ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసిరకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది అమృతమవుతుందే? ధరలు తగ్గించకపోతివి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే, మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే, మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. కడప నగరం 20వ డివిజన్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చాలా కాలంగా గత వైసీపీ ప్రభుత్వం విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నుంచి ప్రకాష్ నగర్ రోడ్డుకు సీసీ రోడ్డు వేయలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా 7 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొలతలు జరిపించి వేస్తున్నామన్నారు.
కడప నగరం 20వ డివిజన్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నుండి ప్రకాష్ నగర్ వెళ్లే దారి పాడైపోయి ప్రయాణ యోగ్యంగా లేకుండా పోయిందని, ప్రజల సౌకర్యార్థం కొత్త రోడ్డు కోసం 15 లక్షలు మంజూరు చేయించి ఈ రోజు నూతన సీసీ రోడ్డు భూమి పూజ చేశామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో 20వ డివిజన్ నాయకులు రంజిత్, స్థానిక నాయకులు, కడప కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. చాలా కాలంగా ఈ 20వ డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు. ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు. కామారెడ్డి పట్టణానికి చెందిన 91 మంది యువకులు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందని, మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించడం ఖాయమని జోషన్ చెప్పారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. వారాహి అమ్మవారి విగ్రహం లక్ష రుద్రాక్షల ఊరేగింపు కొత్తపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బోడిపాలెం వంతెన వద్ద విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొత్తపేటలోని ప్రధాన వీధుల గుండా జరిగింది. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే విజయదుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష రుద్రాక్ష పూజ, సహస్రనామ పూజ నిర్వహిస్తామని వెలువలి వెంకట శివరాం తెలిపారు. రేపు 23వ తారీఖున సామూహిక లక్ష పుష్పార్చన, లక్ష గాజుల అర్చన, చండీ హోమం తదితర పూజలు జరుగుతాయని చెప్పారు. ఆయా కార్యక్రమాలలో పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో డాక్టర్ వీణా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడేగా నిర్వహిస్తామని, మా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తారని, మీ ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని, ఇంట్లో ఉన్న నీటి తొట్టిళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, మురికి నీరు చేరకుండా చూసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చలి ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు జ్వరం రాగానే మెడికల్ షాప్కు వెళ్లి యాంటీబయాటిక్ మందులను ఊరికే తీసుకొచ్చుకొని వాడకూడదు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మేము మా ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటామని, పిల్లలను మా వద్దకు తీసుకువచ్చి చూయించుకోవాలని తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు ఫ్రైడే ఉంది కాబట్టి దాని నుంచి మనకి ఫ్రైడే రోజు మెడికల్ స్టాఫ్ అందరూ మీకు ఫ్రైడే అవేర్నెస్ కోసము ఇంటింటికి తిరుగుతున్నారు. మీకు నీళ్ళ తొట్టిలు, చెట్ల కుండీలు, వీటిలో వాటర్ తీసేయడము, దోమల పెరుగుదలను అరికట్టడానికి. ఎందుకంటే మనకు మెయిన్గా దోమలతోటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చేయాలి. ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం. 600 మంది నుండి సుమారు 150 కోట్లు వసూలు. బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు, కర్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు. 2020లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టామని, 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు 150 కోట్లు కట్టామన్నారు. తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి అన్నారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. కనీసం మీటింగ్ పెడతారు ఇప్పటికి 1 మంత్లో సార్, 1 మంత్లో ఆల్మోస్ట్ 1 మంత్లో నియర్లీ 10 మీటింగ్స్ అయినాయి. 10 మీటింగ్స్లో రండి మేడం కూర్చుందాం, మాట్లాడదాం, ఇచ్చేసేయండి, మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్. అయితే లాస్ట్ టైము ఇంత టోటల్ సార్ ఫైనల్గా మేము కోరుకునేది సార్, మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా, లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు, కనీసం ఏదో ఒకటి మాకు మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి సార్. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్య గారు ఉన్నారు సార్. ఒకసారి నారాయణపేట మగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. అయినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదు. మళ్లీ వండిన అన్నంలో కూడా పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వంట వండి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు బీఆర్ఎస్ నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. నా పేరు నందిని, 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టం రామోడి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. మహబూబాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ అధికారి జ్యోతి శర్మాబాయ్ కొనసాగుతున్న విచారణ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారు కోర్టు ముందర గల షెడ్యూల్ కులాల ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేసి వంట సామాను రూము, కిచెన్ రూము, టాయిలెట్స్ పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనంలో విద్యార్థినులతో సహపంక్తి భోజనం చేయడం జరిగినది. కమిషనర్ గారు మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో వంట సామాన్ రూమ్, కిచెన్ రూమ్, టాయిలెట్స్, బెడ్రూమ్స్ పరిశీలించడం జరిగింది. బియ్యము, పప్పు, ధాన్యాలు, వంట సామాన్ పరిశుభ్రంగానే ఉన్నవి మరియు బాలికల వసతి గృహం లోపల బయట పరిశుభ్రంగా ఉంచుతున్నారని తెలిపినారు. మీరు